ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని మరి మన కుటుంబంలో అందరి మెప్పు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అది నాకు నచ్చింది. అందుకే నాది కూడా గ్రీన్ మార్క్. నాన్న, ఇక నీవంతే మిగిలింది. రుద్ర నాకెప్పుడూ నచ్చలేదు. నచ్చుతాడు అనే నమ్మకమూ లేదు. కానీ ఈరోజు పర్వాలేదు. గ్రీన్ మార్క్ పొందే అర్హత సంపాదించుకున్నాడు. మనవడా, మనుషుల్ని గెలిచేసుకుంటున్నావు. థ్యాంక్స్ బామ్మగారు. మమ్మల్నందర్నీ గెలుచుకోవడానికి నువ్వు పడే ఆరాటం, నీలో ఉన్న ఆత్మవిశ్వాసం నాకు బాగా నచ్చాయి రుద్ర. కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఆంటీ. బావగారు సూపర్. ఫస్ట్ టైం ఆల్ గ్రీన్ టిక్స్. తర్వాత కూడా ఇలాగే అదిరిపోవాలి. థ్యాంక్స్ కోమలి. రుద్ర గారు, ఈ రోజులాగే రోజు అందరి చేత గ్రీన్ టిక్స్ పెట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ. అందరికీ చాలా థ్యాంక్స్. పంతంతోనో పగతోనో అందరూ రెడ్ మార్క్స్ ఇస్తారేమో అనుకున్నాను. కానీ ఫ్రాంక్గా ఆలోచించారు. నా పట్టుదలని మీరందరూ అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. రెండో రోజే మీ అందరి మనసులు గెలుచుకుని గ్రీన్ మార్క్ వేయించుకుంటానని నేను అనుకోలేదు. కానీ ఇప్పుడు నాకు చాలా చాలా ధైర్యం వస్తుంది. నువ్వు మమ్మల్ని అందరినీ మెప్పించేస్తావు, ఒప్పించేస్తావు అనే ఆ నమ్మకం మాకుంది రుద్ర. గెలవాలనే ఆశయం నీకుంది. నువ్వు గెలిస్తే బాగున్ను అనే ఆశ మాకుంది. ఈరోజు నీ గెలుపు మా ఇంటికే వెలుగును తీసుకొచ్చింది. ఈయన గెలవడం వల్ల ఇంటికి వెలుగొచ్చిందేమో గాని ఈ కరెంటు బిల్లు కట్టకపోతే ఇల్లు మొత్తం చీకటైపోతుంది. ఈ రోజే లాస్ట్ డే. కరెక్ట్ టైంకు గుర్తు చేసావు సుందరి. రుద్ర ఖాళీయేగా, తనకివ్వు, కట్టేసుకొని వస్తాడు. అదేంట్రా సుబ్బు, ఇప్పుడే ఆ అబ్బాయి ఆనందపడ్డానికి కాస్త సమయం ఇచ్చి అంతలోనే పనులు చెప్తున్నావేంటి? అమ్మా, ఈరోజు గ్రీన్ మార్కులు వచ్చాయని చెప్పేసి గెలిచేసినట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తావా? బామ్మగారు, మీ ఇంట్లో మనిషిగా ఇప్పుడు ఇవన్నీ నా బాధ్యతలు. నేను వెళ్ళి కడతానులేండి.
రుద్ర గారు ఒక్క నిమిషం. ఏంటి ఈశ్వరి? ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది రుద్ర గారు. నేను మీకు పెట్టింది మామూలు పరీక్ష కాదు, ఒక రకంగా అగ్ని పరీక్ష. అన్ని సౌకర్యాల్లో పుట్టి పెరిగిన మీకు ఏ సౌకర్యాలు లేని ఇంట్లో ఉండడం చాలా కష్టం. అందరితో కలిసిపోవడం ఇంకా కష్టం. అలాంటిది నా కోసం మీరు అనుక్షణం కష్టపడుతున్నారు, గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఆ గెలుపుకి ఈరోజు మొదటి మెట్టు వేశారు. ఇవాళ పద్మనాభం గారింటికి పోలీసులు వచ్చారేంటి వదినా? ఏమో ఇంట్లో ఏం జరిగిందో ఏమో ఏమీ అర్థం కావట్లేదు. ఆ మధ్య ఓసారి విశ్వాన్ని సుబ్బుని పోలీసులు తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎవరిని తీసుకుపోవడానికి వచ్చారో ఏమో. ఎక్స్క్యూజ్ మీ. అణుబాంబు పేలడానికి అగ్గిపుల్ల వెలిగింది. ఇక రుద్ర ఈశ్వరి ఈ జన్మలో కలవలేనంత దూరం ఏర్పడబోతుంది. రత్నాంగి గారు, వాసుదేవ్ గారు, మీరేంటండి పోలీసులు తీసుకొని వచ్చారు? మా ఇంట్లో 25 లక్షలు విలువ చేసే ఉంగరం పోయింది. అది కూడా మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళిన తరువాత. ఏంటండి మీరు? అదేదో మేమే దొంగతనం చేసినట్టు మాట్లాడుతున్నారు. అవును, అదే అనుమానంతో పోలీసులను తీసుకొచ్చాం. చూడండి, ఎవరింటికి వచ్చి ఏమడుగుతున్నారో తెలియకుండా అడుగుతున్నారు. దయచేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఉంగరం దొరికే వరకు
ఎక్కడి నుంచి కదిలే ఉద్దేశాలే లేవు. మీలాగా మేము డబ్బున్న వాళ్ళం కాకపోవచ్చు, కానీ నీతి నిజాయితీ లేని వాళ్ళం మాత్రం కాదు. మీరు ఎంత వెతికినా ఇక్కడ ఉంగరాలు దొరకవు, బొంగరాలు దొరకవు. చూడండి, మర్యాదగా మీరు తెచ్చిస్తే మేం కూడా మర్యాదగా వెళ్ళిపోతాం. మీకు ఇచ్చే ఓపిక లేకపోతే పోలీసులే అది వెతికి ఎక్కడుందో బయటికి తీస్తారు. సిఐ గారు, ఇల్లంతా వెతికించండి. ఓకే సార్. కానిస్టేబుల్స్, ఆగండి. మీరు ఒక్క అడుగు ముందుకు వేసినా సహించేదే లేదు. అసలు మేము మీకు ఎలా కనిపిస్తున్నా? దొంగలా కనిపిస్తున్నామా? దోచుకుపోయే వాళ్ళలా కనిపిస్తున్నామా? మర్యాదగా బయటికి వెళ్ళండి. ఈ అమ్మాయిని నేనెక్కడో చూశానే. చూడండి వాసుదేవ్ గారు, ఇప్పటికే మమ్మల్ని మీరు దారుణంగా అవమానించారు, అపహాస్యం చేశారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకులమేం కాదు మేము. మాతో మీకు సంబంధం ఇష్టం లేదు, ఆ విషయం మాకు తెలుసు. అందుకే మేము వద్దనుకున్నాం. కానీ మీ కొడుకే మా వెంటపడి మా మర్యాదని వీధిన పడేశాడు. ఆగండి. మీరెవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. కానిస్టేబుల్స్, వెళ్ళి వెతకండి. ఏమండి ఏమండి, ఏంటండి ఈ దౌర్జన్యం? ఇది పద్ధతి కాదండి. ఎస్, ఈ అమ్మాయి రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఓనర్. ఓ మై గాడ్, అంటే రుద్ర ఈ అమ్మాయిని ప్రేమించాడా? డామిట్, ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రకి ఈ విషయం తెలియకూడదు. కరెంటు బిల్లు కట్టి త్వరగా వచ్చేస్తే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. హలో రుద్ర. అమ్మా, ఏంటన్నా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? మామూలు సంతోషం కాదమ్మా, ప్రపంచాన్నే జయించేశానేమో అన్నంత సంతోషంగా ఉన్నాను. ఏంటి, నిన్న గెలుస్తానో లేదో అని అపనమ్మకంలో ఉన్నవాడేనా ఈరోజు ప్రపంచాన్ని గెలిచినట్టుంది అని చెప్తున్నాడు? అవునమ్మా. ఏమైంది నాన్నా? ఈరోజు ఈశ్వరి ఇంట్లో అందరికీ నచ్చేశానమ్మా. వాళ్ళకి తగ్గట్టు ఉన్నానని, వాళ్ళలో ఒకటిగా మెలిగానని అందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు. నాకు తెలుసు నాన్న, నువ్వు అనుకున్నది సాధించటం కోసం ఎంతైనా కష్టపడతావని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటావని. ఈశ్వర్ని సాధించడం కోసం, నా సొంతం చేసుకోవడం కోసం మొదటి మెట్టు దిగ్విజయంగా ఎక్కేశానమ్మా. చూడు రుద్ర, ఈ ప్రపంచంలో కష్టమైన విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి మనుషుల నమ్మకాన్ని సంపాదించటం. ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన రెండో రోజే
వాళ్ళందరి నమ్మకాన్ని సంపాదించావు. ఇక నీకు తిరిగే లేదు. అక్కడున్న మిగిలిన రోజులు కూడా అందరి చేత మెప్పు పొందుతావు. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటావు. ఈ రోజు సాధించిన ఈ చిన్న విజయం నాకు ఆ నమ్మకాన్ని ఇస్తుందమ్మా. ఆల్ ది బెస్ట్ నాన్న. నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. దానికోసం నువ్వు అనుకున్నది అతి త్వరగా సాధించాలి. ఇదే ఈ తల్లి నిన్ను కోరుకునేది. ఖచ్చితంగా అమ్మా. త్వరలోనే ఈశ్వరిని మన ఇంటికి కోడలిగా తీసుకొచ్చేస్తాను. సిద్ధంగా ఉండు. తప్పకుండా. ఇప్పటినుంచే హారతి పళ్ళెంతో గుమ్మం దగ్గర సిద్ధంగా ఉంటాను. సరేనా? సరే అమ్మా. హలో మేడం, మా సెర్చింగ్ పూర్తయ్యేంత వరకు మీరెవరితో ఫోన్ మాట్లాడడానికి వీల్లేదు. అమ్మయ్య, ఈ రోజుతో రుద్ర జీవితంలో నుంచి ఈశ్వరి వెళ్ళిపోవడం ఖాయం. వాసుదేవ్ గారు, మీరు ఎక్కడో పోగొట్టుకొని అనవసరంగా ఇక్కడ వెతుకుతున్నారు. మా ఇంట్లో మీరు ఎంత వెతికినా దొరకదు. ఇంటి ముందుకి జనం వచ్చారు. వాళ్ళందరూ నానా రకాలుగా అనుకుంటున్నారు. ఇప్పటికే మా పరువు తీసింది చాలు. దయచేసి వెళ్ళిపోండి సార్. మర్యాదగా రింగు తీసుకొచ్చి ఇచ్చేయమని చెప్పాను, ఇవ్వలేదు. అందుకే దాడి చేయాల్సి వస్తోంది, దౌర్జన్యంగా వెతకాల్సి వస్తోంది. నువ్వు కాస్త సైలెంట్గా ఉంటే మా పని మేము చూసుకుని వెళ్ళిపోతాం. ఆ బీరువా ఓపెన్ చేయాలి, తాళాలు ఇవ్వండి. మీరు ఎక్కడ వెతికినా ఆ ఉంగరం దొరకదు. ఎందుకంటే ఆ దొంగతనం మేం చెయ్యలేదు. ఇప్పటికైనా మా మాట కాస్త నమ్మండి. మా బతుకులకి కాస్త విలువివ్వండి. మీరు దొంగతనం చేయనప్పుడు తాళాలు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఇవ్వండి. అక్క, జరిగిన అవమానం ఎలాగో జరిగిపోయింది. ఇంకా వీళ్ళ దగ్గర దాపరికాలెందుకు? అది కూడా చూసుకొని వెళ్ళిపోనివ్వక్క. ఇంకా మాటలు పడుతూ నిందలు మోయడం ఎందుకు? ఇచ్చేయక్క. అయ్యో,
సిఐ గారు, వాసుదేవ్ గారు, ఇదంతా కావాలనే చేస్తున్నారు. అది నాకు అర్థమైంది.